రిజర్వేయర్ నిర్మాణం అయిన తర్వాత ఈ స్థాయి వరద రావడం ఇది రెండోసారి. ఆ రోజు 40,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తే ఈరోజు 45,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చింది. ఆ కారణంగా ఏరు లోతైనప్పటికీ కూడా రిజర్వేయర్ అయిన దగ్గర నుంచి ఇసుక ఎక్కువ వాడడం మొదలుపెట్టిన తర్వాత ఏదైతే రమారమే ప్రతి దిక్కున కూడా 8 నుంచి 12 అడుగులు లోతైంది. అయినప్పటికీ కూడా ఇవాళ చాలా తీవ్రమైనటువంటి నష్టం కిర్లంపూడి మండలంలో జరగడం జరిగింది. దాన్ని పురస్కరించుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇదే రాజపాలెం రావడం, ఆయన క్షుణ్ణంగా అన్ని పరిశీలించడం, దీని మీద చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. దీన్ని ఆయన ఒకటే అడిగారు, నన్ను కానీ కలెక్టర్ గారిని కానీ, అయితే జగ్గంపేట నియోజకవర్గం వరకు ఏలేరు ఆయకట్టు దెబ్బతినకుండా ఈ ప్రాంత ప్రజలు ముంపుడు గురి కాకుండా ఉండాలి అంటే మనం ఎంత ఖర్చు పెడితే ఆ నష్టం లేకుండా ఉంటుంది అని చెప్పేసి అని అడగడం జరిగింది. అయితే అప్పటికే రఫ్గా ఒక అంచనా తయారు చేసుకున్నాను నేను. ఏదైతే గొరికండి ఉందో ముక్కొల్లు దాటిన తర్వాత గొరికండి దగ్గర నుంచి మామిడాడు వరకు ఉన్నటువంటి ఏ గ్రామం కూడా ముంపు గురి కాకుండా ఉండాలన్నా, ఏ పంట పొలాలు దెబ్బతినకుండా ఉండాలన్నా, ఎక్కడెక్కడైతే గొడ్లు పడుతున్నాయో అన్నింటినీ కూడా పరిశీలన చేసుకుని ముందస్తుగానే ఒక ప్రణాళిక తయారు చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. 25 కోట్ల రూపాయలు నిధులు గాని మాకు సమకూర్చినట్టయితే ఈ వరద నివారణ కార్యక్రమానికి ఇక్కడ ఈ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి అని చెప్పేసి మేము కోరడం, దానికి కలెక్టర్ గారు కూడా నేను చెప్పిన దానికి సపోర్ట్ చేయడం, ఇమ్మీడియట్ గా నాకు మీరు ఆ రిపోర్ట్ తయారు చేసి పంపించండి, ఆ నిధులు ఇచ్చి ఇక్కడ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి చేద్దామని చెప్పేసి అని అడగడమే కాకుండా పిఠాపురం దాకా వెళ్లాలంటే ఎంత కావాలని అడగడం జరిగింది. పిఠాపురం దాకా అన్నది పూర్తి స్థాయిలో నాకు అవగాహన లేదు. దాన్ని మళ్లీ ఇంజనీర్స్ తో కూర్చొని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి లోకల్ రైతాంగాన్ని, లోకల్ లీడర్స్ ని కనుక్కొని అది కూడా ఓకే నిమిషం లోపలికి బయట పెడతారు. ఎలా చూడండి సార్, ఎలా చూడమ్మా, ఎలా చూడమ్మా. సార్ ఎమ్మెల్యే సార్, ఎమ్మెల్యే ఎవరు కొద్దిగా కింద డౌన్ చేయి.
లోగలే